అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. దాదాపుగా పుష్కర కాలం తర్వాత భారత క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో అటు క్రికెటర్లలోనూ ఇటు క్రికెట్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం క్రికెటర్లపై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఖరీదైన బుగాటి కారును గిఫ్ట్గా ఇచ్చారంటూ పోస్ట్ ఒకటి వైరల్గా మారింది. ఇంతకీ ఇందులో నిజమెంతుంది? ముంబై ఇండియన్స్ ఐపీఎల్ జట్టుకు సుదీర్ఘ కాలం పాటు రోహిత్ శర్మ కెప్టెన్గా సేవలు అందించినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ఆ జట్టుకు రిలయన్స్ యజమానిగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ లవర్స్ అనే ఫేస్బుక్ పేజీ నుంచి కార్ గిఫ్ట్కు సంబంధించిన పోస్ట్ ఒకటి వెలువడింది. ఇది చూసిన వాళ్ళంతా నిజమే అనుకొని నమ్మి విపరీతంగా షేర్ చేశారు. తర్వాత అది ఫేక్ అని తేలింది. కానీ సోషల్ మీడియాలో ఇప్పటికీ ఈ యొక్క ఫేక్ ప్రచారమే విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. ఇందులో రోహిత్ శర్మకు నీతా అంబానీ గిఫ్ట్గా ఇస్తున్నటువంటి చిత్రాలు పూర్తిగా ఏఐతో రూపొందించినవని తేలింది. అది ఎలా అంటే, ఖరీదైన కారు గిఫ్ట్కు సంబంధించి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడ కూడా వార్తలు రాలేదు. రిలయన్స్ నుంచి కూడా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఫేస్బుక్ పేజీలో రోహిత్, నీతా అంబానీకి సంబంధించిన 2 చిత్రాలు నిశితంగా గమనిస్తే ఎవరైనా ఇవి ఫేక్ అని చెప్పేసి ఈజీగా గుర్తించవచ్చు. 2 చిత్రాల్లో రోహిత్ వేసుకున్న జెర్సీలో తేడా గమనించవచ్చు. ఒకదానిపై డ్రీమ్ 11, ఇంకో దానిపై కేవలం ఇండియా అని మాత్రమే ఉంది. ఇక నీతా అంబానీ ధరించిన చీరలోనూ చిన్నపాటి తేడా మనం గుర్తించవచ్చు. చీర రంగు ఇంచుమించు ఒకేలా ఉన్నప్పటికీ అంచుల్లో రంగు వేరువేరుగా ఉంది. 2 చిత్రాల్లో ఉన్నటువంటి కారు రంగులు కూడా వేరువేరుగా ఉన్నాయి. ఇవి కాకుండా సైట్ ఇంజన్ అనే ఏఐ డిటెక్షన్ టూల్ ఈ యొక్క చిత్రాన్ని వెరిఫై చేసినప్పుడు 97% ఏఐ జనరేట్ చేసిన ఇమేజ్ అని ఈ యొక్క రిజల్ట్స్ అనేది చెప్పడం జరిగింది. సో ఇటీవల కాలంలో ఉచిత ఏఐ జనరేటెడ్ టూల్స్ పెద్ద ఎత్తున అందుబాటులోకి రావడం జరిగింది. సో దీంతో ప్రతి ఒక్కరూ ఈ తరహా ఇమేజ్లను కృత్రిమంగా సృష్టించగలుగుతున్నారు. సో సరదా కోసం జనరేట్ చేసిన ఇలాంటి చిత్రాలు నిజమని నమ్మే వాళ్ళు ఉన్నారని చెప్పేసి చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ప్రతిదాన్ని విశ్వసించవద్దు. ఏమాత్రం అనుమానం ఉన్నా మీరు క్లారిఫై చేసుకున్న తర్వాతనే ఇతరులకు ఫార్వర్డ్ చేయండి.